మేము నిజంగా ఇంత తొందర అయిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంతకుముందు గురుగారిని అడిగి ఒక వారం రోజులంటే బలవంతంగా 3 రోజులే ఇచ్చాడు, ఎక్కువైంది. ఎక్కడైనా 1-2 రోజులు ఇస్తాం, మీ మంత్రిని కాబట్టి 3 రోజులు ఇచ్చిన అన్నాడు. ఆ 3 రోజులు మనందరికి కూడా అతను దర్శనం ఇచ్చాడు, మనందరికి ఇక్కడ ప్రవచనం చెప్పుడు. నిజంగా మనందరి పూర్వజన సుకృతం. ఈరోజు మన అయ్యప్ప దేవాలయ కమిటీ మరియు అయ్యప్ప మణికంఠ ప్రాంగణంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు ముఖ్యంగా కొంతం సత్యనారాయణ గారికి, అలాగే కొండ శంకర్ గారికి, ఉల్లాల సత్యనారాయణ గారికి, కొమరవేలి విజయ్ కుమార్ గారికి. హరి ఓం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 26వ తేదీ తెలంగాణ రాష్ట్రం చరిత్ర ప్రసిద్ధమైన మంథని పట్టణంలో జరుగుతూ ఉన్న శాకుంతలోపాఖ్యానం అనే ప్రవచనంలో 3 రోజుల ప్రవచనంలో 3వ రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. నిన్నటిలాగే మనం వందే మాతర నినాదంతో ఈ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ, తల్లి భారతమాత రాజుల శక్తితోడ ఋషి రాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ, రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, నూతన యుగమునందునన్ రాజిలునట్లుగా, నూతన యుగమునందునన్ రాజిలునట్లుగా, యువతరం ఒక దీక్షను బునగావలెన్, ఈ నవతరం ఒక దీక్షను బునగావలెన్. భారతదేశం ఒకప్పుడు విశ్వగురువు అయింది అంటే దానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. 1 రాజుల శక్తి, 2 ఋషిరాజుల విరక్తి, 3 ధీరాజుల మేధ, 4 కవిరాజుల సద్గుణ బోధ. శక్తిమంతులైనటువంటి రాజుల పరిపాలన చేశారు. శక్తిమంతులు అవ్వాలి ఎందుకంటే పరిపాలనలో ఉండేవాడు ఎప్పుడు ఖచ్చితంగా ఉండాలి. కఠినంగా ఉండకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఉండాలి. మెతకదనం అనేది పరిపాలకుడికి పనికిరాదు. ఎప్పుడు చాలామంది జనంలో మార్పు రావాలి, జనంలో మార్పు రావాలి, ఇది తప్పించుకునే మాట అండి. ఎవడు మాట్లాడద్దు ఈ మాటని. జనంలో మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని కోట్ల మంది జనం, ఏం మారుస్తావు? జనాన్ని తప్పుదారి పట్టిస్తున్న వాడిని శుభ్రంగా వేసి పారేస్తే జనంలో మార్పు బ్రహ్మాండంగా వస్తుంది, ఒక్క రోజులో వస్తుంది. ఎవడు తప్పుదారి పట్టిస్తున్నాడో, ఎవడు ప్రలోభానికి లోను చేస్తున్నాడో, ఎవడు భయపడుతున్నాడో వాడిని అరెస్ట్ చేయాలి. కానీ జనంలో మార్పు రావాలి, జనంలో మార్పు రావాలి. ఎంతమంది జనం, ఏ మార్పు వస్తుంది అంటే తప్పించుకోవడం. అది బాధ్యత నుంచి తప్పించుకోవడం. జనంలో ఎప్పటికీ మార్పు రాదు కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. అప్పుడే పిచ్చి నమ్మకాలన్నీ పెరుగుతాయి. మన మీద మనకి నమ్మకం ఉండి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే ముందు మనం ఏం చేయాలో చెయ్యాలి. అలాగే రాజుల శక్తి అంటే పరిపాలించేవాడు, ఒక నాయకుడైన వాడు, ఒక దేశంలో ప్రతిష్ట కలిగిన వ్యక్తి కొన్ని నియమాలతో చాలా ఖచ్చితంగా ఉండాలి. రావద్దంటే రావద్దు, అంతే. ఎవరు ఏమి ఇయ్యొద్దంటే ఇవ్వద్దు, అంతే. ఇవాళ 3వ రోజు వెళ్ళిపోతూ మీ అందరి దగ్గర నేను చేతులు జోడించి కోరుతున్నా, నా చేతిలో ఏమీ పెట్టద్దు. నేను మిమ్మల్ని బిచ్చగాళ్ళ కోరుతున్నా. ఈ 3 రోజుల్లో మీకు నచ్చిన మాటలను వెంటనే ఆచరణలో పెట్టండి. అది నాకు ఇచ్చే గురుదక్షిణ. మీరు అది నాకు ఇచ్చే గురుదక్షిణ. వెంటనే మళ్ళీ ఆలస్యం చేయకండి. ఇంకా కార్యకర్తలు వారం రోజులు అంటే నేను ఒకటే చెప్పాను. మా ఆవిడ కూడా పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు వారం రోజులు ఇమ్మని అడుగుతుంది. నేను ఇవ్వలేదు. మీకు ఎలా ఇస్తాను అంటే బయట ఎక్కడి నుంచి ఇస్తామండి? ఎందుకు 3 రోజులు పెట్టుకున్నామంటే బోళ్ళు మంది అడుగుతున్నారు. అందరికీ కాస్త పంచాలి కదా. ఒకచోటే 10 రోజులు చెప్తే ఇంకేముంది అక్కడ. పైగా నాకు ఇంక చాలా భయం. 10 రోజులు నేను ఇక్కడ ఉన్నానంటే మంథన రాజకీయాలన్నీ నా ఒంట్లోనే ఉంటాయి. ఇక్కడ నాకు బాగా తెలుసు. ఇక్కడున్న మఠాలు, గుళ్ళు, గోపురాలు, కులాలు అన్నీ మడ్డి నాకు అంటించేస్తారు బాగా. ఇక నేను ప్రవచనాలు చెప్పడం ఉండదు. ఇంకా ఎక్కడ మనుషులతో ఎక్కువ సాంగత్యం యోగి అన్నవాడు పెట్టుకోకూడదు. అసలు యోగి అంటేనే అంత సాంగత్యం కుదరదు. అక్కడ
ధనసాంగత్యం జనసాంగత్యం ఉంటే ఏ మనిషి అయినా చెడిపోతాడు. ప్రసిద్ధుడైన వాడు ముందే చెడిపోతాడు. జనాన్ని ధనాన్ని దగ్గరికి రానివ్వకూడదు. జనం అంటే మన కుటుంబం చాలు, ధనం అంటే మనకేదో సంపాదన ఉంది చాలు, ఇంకా అక్కర్లేదు, అంతకంటే అక్కర్లేదు. ఇవి అందరం దృష్టిలో పెట్టుకుంటే అందరం బాగుంటాం. లేకపోతే విపరీత భోగాలు ఏవో కోరుకున్నామా ఏమవుతామో తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం 3వ రోజు కీలకమైన 3వ ఘట్టం శకుంతల ఈ సన్నివేశాన్ని ఎలా ఎదుర్కొంది ధైర్యంగా అనేదాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు మొదటి రోజు మనం వ్యాసుణ్ణి ప్రార్థించాం, 2వ రోజు కాళిదాసుని ప్రార్థించాం. ఇవాళ తెలుగు జాతికి మొదటి గ్రాంధిక కావ్యాన్ని అందించిన మహానుభావుడు ఆదికవి నన్నయ్యకి నమస్కారం చేసి మనం రంగప్రవేశం చేస్తున్నాం. యతియున్బ్రాసయునేత్రయుగ్మముగా సాయం వేళ కెంజాయలో. సాగరఘోష కావ్యంలో మన కవిత్రయం గురించి ఇతర కవుల గురించి ప్రత్యేకంగా 3వ అధ్యాయంలో ఓ ఘట్టం రాస్తూ నన్నయ్య గారికి ప్రశంసాపద్యంగా రాసినటువంటి పద్యం ఇది. యతియున్ ప్రాసయునేత్రయుగ్మముగా సాయం వేళ కెంజాయలో శృతి మార్గమున శబ్దమర్థమును సంశోధించుచున్ సాగుచున్. శృతి మార్గమున శబ్దమర్థమును సంశోధించుచున్ సాగుచున్. ద్యుతిమత్క్షీరములు ఆర్ద్రభావములుగా దోసిళ్లలో నింపుచున్. ద్యుతిమత్క్షీరములు ఆర్ద్రభావములుగా దోసిళ్లలో నింపుచున్. గతి సాగించడు పద్యధేనువు గతిన్ కన్పట్టు. గతి సాగించడు పద్యధేనువు గతిన్ కన్పట్టు. నన్నయ్యనా నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, ఆ పేర్లకు అర్థాలు ఆలోచించండి. తెలుగు భాష ఎంత మధురమైందో అర్థమవుతుంది. నన్నయ్య ఏమిటండి? అయ్య అంటే తెలుసు, తండ్రి అని అలా అర్థం. నన్నయ్య నన్ని అంటే చాలా అందం అని అర్థం. అందమైన వాడు, వాళ్ళ అమ్మ అంత అందమైన పేరెట్టింది. నన్నయ్య అంటే అందమైన వాడు, వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అని అర్థం. అంత అందమైన పేరు ఎవరు ఊరికే తిక్కనకి ఎవరు తిక్కనే ఎందుకు పెడతారండి? వాళ్ళ అమ్మ ఎందుకు పెడుతుంది? ఆవిడకేమన్నా తిక్క? మన పలుకుబడి చేతకాక ఆయన తిక్కనని చేసాం, ఆయన కర్మగాలి. అది తిరుకన్న. తిరుకన్న, తిరు అంటే శ్రీ, తిరుపతి, తిరుమల. తిరు అంటే తమిళనాడులో ఎప్పటికీ శ్రీ వాడరు, తిరు వాడతారు వాళ్ళు. మనుషుల పేర్లకు ముందు తిరు అంటారు వాళ్ళకు. చాలా పట్టుదల భాష అంటే వాళ్ళకి. చచ్చిన సంస్కృతం వాడరు, తమిళమే వాడతారు, ఏ భాష వాడరు. తిరుమల అటువంటి చూడండి. తమిళనాడులో ప్రతి ప్రముఖుడికి ముందు తిరు అని ఉంటుంది. తిరు జయలలిత, తిరు కరుణానిధి, అలాగే ఉంటాయి. ఆ తిరుకన్నా అంటే తిరు అంటే లక్ష్మీదేవి, సంపన్నుడు అని అర్థం తెలుగు భాషలో పేర్లు. అలాగే ఎర్రన్న, ఎర్రగా ఉంటాడు ఆయన, పుట్టగానే ఎర్రగా ఉన్నాడు. ఆ ఎరుపు చూసి తలిపేరెట్టింది ఎర్రన్న. తెలుగు మాటల అందాలు గమనిస్తే అంత అందం ఉంది అక్కడ. ఆ పేర్లు మళ్ళీ తిరిగి ఆ మహాకవుల పేరు మీద మన పిల్లలకి పెట్టుకోగలగాలి. వాళ్ళు కవులు కాకపోయినా పర్వాలేదు, కనీసం మనం పిలుస్తూ ఉంటే ఆ స్ఫూర్తి ఉంటుంది కదా, వాళ్ళని మర్చిపోకుండా. పాల్కూరికి సోమనాథుడి పేరు ఎంతమంది పెట్టుకున్నారండి తెలంగాణలో? ఎటువంటి మహాకవి, ఎటువంటి మహాకవి! ఎంత కోలాచల మల్లినాథుడమ్మ, కాళిదాసు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అభిజ్ఞాన శాకుంతలం సహా అన్ని కాళిదాసు కావ్యాలకి వ్యాఖ్యానం రాసిన ఏకైక వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచల మల్లినాథుడు, తెలంగాణ వాడు. మళ్ళీ మల్లన్న పేరు పెడితే కేవలం వేములవాడ మా రాజరాజు మల్లన్నే కాదు, ఇక్కడ శ్రీశైలం మల్లన్న కాదు, మీకో మల్లన్న ఉన్నాడు, ఆయన మల్లినాథుడు. అటువంటి మహానుభావులు ఈ ప్రాంతంలో పుట్టారు. ఇక్కడ ఏం సామాన్యమైన విషయం. వనపర్తి, గద్వాల మొదలైన సంస్థానాలు పండితుల్ని పోషించకపోతే ఇవాళ తెలుగు భాషా సాహిత్యం మిగిలేది కాదండి అసలు. ఆ సంస్థానాధీశులు అందరూ పోషించారు, వాళ్ళు శతావధానాలు పెట్టించి. అలాగా నన్నయ్య. ఇప్పుడు నా దృష్టిలో నన్నయ్య ఎటువంటి వాడంటే, తెలుగు పద్యం ఒక ఆవు ఆకారం ధరిస్తే ఆ ఆవే నన్నయ్య, ఆ గోవే నన్నయ్య. మరి ఆ గోవుకి 2 కళ్ళు ఉంటాయి. తెలుగు పద్యం అనేటువంటి నన్నయ్య అనే గోవుకి కళ్ళు ఏముంటాయంటే యతియున్బ్రాసయునేత్రయుగ్మముగా, పద్యంలో ఉండే యతిప్రాసలే నన్నయ్య అనే ధేనువుకి నేత్రాలు. ఎందుకంటే తెలుగు భాష ప్రత్యేకత, తెలుగు పద్యాల్లో మాత్రమే యతి ప్రాస ఉంటాయి. సంస్కృతంలో కానీ, తమిళంలో కానీ, కన్నడంలో కానీ, ప్రపంచంలో ఏ భాషలోనూ ఈ యతి ప్రాసలు లేవు. ఒక్క తెలుగుకు మాత్రమే ఉన్నటువంటి ఆభరణం అది ఖచ్చితంగా. పెళ్ళి అయినటువంటి ముత్తైదుకు పసుపు కుంకుమ ఆభరణం అని అంటారే,
గాజులు మంగళసూత్రం ఆభరణం అనే ద్వంద్వంగా చెబుతారే, అలాగే తెలుగు పద్యం అనే ముత్తైదువుకి ఆభరణాలు ఏమిటంటే యతి ప్రాస. తెలుగు పద్యం ఇప్పుడు ఈ పద్యంలో చూడండి, యతియున్బ్రాసయునే ఎత్రయుగ్మముగ సాయం వేళ, ఇది మత్తేఫ పద్యం. దీంట్లో 14వ అక్షరం యతి, అందుకే యతి అని యకారంతో మొదలుపెట్టాను నేను పద్యాన్ని. మళ్ళీ 14వ అక్షరం యా రావాలి, అలా 4 పాదాల్లో రావాలి, లేదా పద్యం కుదరదు. ఒకదాంట్లో కాదు, 4 పాదాల్లోనూ 1వ అక్షరం ఏది ఉందో 14వ అక్షరం అదే రావాలి. అంచేత యతియున్బ్రాసయునే ఎత్రయుగ్మముగ సాయం వేళ, మళ్ళీ యం, సాయములో యం, అది 1వ అక్షరం యాకి 14వ అక్షరం యాకి యతి మైత్రి కలిసింది అంటారు. ఇది సరిపోదు, తెలుగులో అలా ప్రాస అని ఉంటుంది. ఆద్యోవళి ద్వితీయ ప్రాస. ప్రాస అంటే ప్రతిపాదంలో 2వ అక్షరం. 2వ అక్షరం ఏమిటి ఇందులో? యతియున్బ్రాసయు తీ, తిరుపతిలో తీ, అది 2వ అక్షరం. 4 పాదాల్లోనూ తకారమే రావాలి, తీ రావక్కల. తా, తూ, తే, తాగుణింతం వాడుకోవచ్చు, కానీ తకారమే రావాలి. నువ్వు మళ్ళీ రకారం వేస్తే కుదరదు. ఈ రకంగా 1వ అక్షరం 14వ అక్షరం ఒకటే వేసుకుంటూ 4 పాదాలు, 4 పాదాల్లోనూ 2వది ఒకటే అక్షరం వేసుకుంటూ ప్రాసనియమం పాటిస్తూ 4 పాదాలు రాసి తెలుగు కవులు కవిత్రయ భారతాన్ని 21,697 గద్య పద్యాల్లో మనకు అందించారు. ఆలోచించండి, ఎంత సేవ చేశారో, ఎంత సేవ చేశారు. 21,697 నేను లెక్క పెట్టి మొత్తం చదివి చెబుతున్నాను. నాకేదో 1 శ్లోకం 2 శ్లోకాలు చదవడం, దీనికి మహిమ అని దాన్ని ఏదో చదువుతూ కూర్చోవడం, ఇది నాకు నచ్చదు. ఏ గ్రంథం చదివినా శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు మొత్తం చదవాల్సింది. తెలుగు రామాయణంలో బాగా ప్రసిద్ధమైంది, నాకు నచ్చింది రామాయణ కల్పవృక్షం. 12,896 పద్యాలు ఉన్నాయి అందులో, మొత్తం చదివాను. తెలుగు భారతం కవిత్రయ భారతం, నన్నయ్య, తిక్కన, ఎర్రన కలిపి 21,697 పద్యాలు వేశారు. తాత్పర్యాలతో తిరుపతి దేవస్థానం వారు వేశారు, మొత్తం చదివాను. భాగవతం పోతన గారు, వరంగల్ దగ్గర బొమ్మెర గ్రామానికి చెందిన మహానుభావుడు. ప్రపంచంలో అటువంటి భక్తుడు కనపడ్డు, అటువంటి కవి కనపడ్డు, అటువంటి నిరాడంబర జీవనం చేసిన మహానుభావుడు కనపడ్డు. ఆయన భాగవతాన్ని 9,010 సరిగ్గా లెక్క 9,010 గద్య పద్యాల్లో రచించాడు. ఆ భాగవతాన్ని కూడా మా అమ్మ దయ వల్ల పూర్తిగా చదవగలిగాను. ఈ 3 చదవందే వాడు తెలుగువాడు కాదు. అసలు తెలుగువాడి నుంచి, భారతీయుడి నుంచి ప్రపంచం అంతా ఆశించేది ఏమిటంటే రామాయణ భారతాలు, హిందూ సంస్కృతి. ఇండియా వాడు ఎవడన్నా విదేశాలు పెడితే వాడు అడిగేది నీకు భగవద్గీత వచ్చా అని అడుగుతాడు. నువ్వు ఎంటెక్ చదివేవా అని అడగడు. వాడు అబ్బాయి కూడా చదివాడు ఎంటెక్. భగవద్గీత వచ్చినాడే ఐ లైక్ యూ షడౌన్ అంటాడు, వాడు ఏమన్నా చెప్పమంటాడు. ఎందుకంటే అటువంటి దివ్య గ్రంథం ఇక్కడ పుట్టింది. అటువంటి నన్నయ్య అనే ధేనువుకి 2 కళ్ళు ఏమిటంటే పద్యం కదా, ఆయన పద్యానికి 2 కళ్ళు యతియు ప్రాస. ధేనువు కదా, సాయంత్రం పూట పచ్చిక వేళ్లలో గడ్డి మేస్తుంది. సాయం వేళ కెంజాయలో, సాయం సంధ్యా సమయంలో నన్నయ్య అనేటువంటి ధేనువు గడ్డి మేత కోసం బయలుదేరింది. మరి గడ్డి వేస్తాడా? ఆయన మామూలుగా మనిషి కదా, ధేనువు అయితే గడ్డి వేస్తుంది. ఎందుకు బయలుదేరాడు? శృతి మార్గమున శబ్దమర్థమును సంశోధించుచున్. మామూలు ఆవు పచ్చిక బయళ్ళనే మార్గంలో పెడుతుంది. నన్నయ్య అనేటువంటి ఆవు వేద మార్గంలో పెడతాడు. ఆయన వేదం ఏం నిర్దేశించిందో ఆ మార్గంలో పెడతాడు. వేద మార్గంలో ఎందుకు వెళ్ళాలి మనం? శబ్దమర్థమును సంశోధించుచున్. వేదంలో గొప్ప గొప్ప శబ్దాలు ఉన్నాయి, వాటికి అర్థాలు తెలుసుకోవాలి. 4 వేదాల్లోనూ 4 మహావాక్యాలు చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఋగ్వేద సారాంశం. అహం బ్రహ్మాస్మి, ఇది యజుర్వేద సారాంశం. తత్వమసి, ఇది సామవేద సారాంశం. అయమాత్మా బ్రహ్మ, ఇది అధర్వణ వేద సారాంశం. ఈ 4 వాక్యాల అర్థం తెలుసుకోవాలి, అప్పుడు వేద సారం తెలుస్తుంది. శబ్దం అర్థం, ఉట్టి శబ్దం చదివి ఊరుకోకూడదు. అందుకే నేను నిన్న కూడా చెప్పాను, పారాయణ చేసి ఊరుకుంటే ఏమీ ఉండదు. మన చుట్టూ మహిమలు, బూజులు, గాజులు మనమే పెట్టుకుంటాం. ఇక్కడ దాని అర్థం తెలుసుకోవాలి. ఒక్క శ్లోకానికైనా అర్థం చెప్పగలమా? చెప్పలేనప్పుడు దేనికి పారాయణ? ఇంక దాని చుట్టూ మహిమలు మనమే పెట్టుకుంటాం. ఇన్ని రోజులు చదివాం, ఇంతమంది చదివాం, ఇక్కడ కాదు ఎక్కడో చదివి, ఎక్కడ చదివినా ఒకటే. ఆ మణిద్వీపంలో కూర్చొని చదివినా ఏమీ రాదు, ఆయాసం తప్ప. నువ్వు అర్థం తెలుసుకుని తీరాల్సిందే ఖచ్చితంగా. ఒక్క శ్లోకం, మొదటి శ్లోకం అర్థం తెలిసిన చాలు, జీవితం అంతా శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాజ్యం హరిహర భరించాదిపిరపి ప్రణంతం స్తోతుం వా కథమఖిల పుణ్య ప్రభవతి. ఈ శ్లోకానికి అర్థం తెలిస్తే జీవితం అంతా అర్థం. అందులో ఏం చెబుతున్నారు? అమ్మవారి యొక్క శక్తి లేకుండా బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, రుద్రుడు కానీ ఎవరు కనురెప్ప కూడా వెయ్యలేరు. అంతటి శక్తిమంతురాలు ఆవిడ.
అంచేతను నిన్ను స్తోత్రం చేయడానికి బ్రహ్మ విష్ణువు రుద్రుడు కూడా సరిపోరమ్మా, నేనేం సరిపోతాను అక్కడ. ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి అంటే నిన్ను స్తోత్రం చేయడమే దీని ఫలితం. సౌందర్య లహరించి వేరే ఫలితం ఏది కోరినా మనం అయిపోయినట్టే లెక్క, అజ్ఞానంలో పడినట్టు లెక్క. సౌందర్య లహరి చదివాకే మా అమ్మాయికి పెళ్ళి, నీ అమ్మాయి పెళ్ళికి దానికి సంబంధం లేదు. బోడి మాటలు చెప్పక ఇక్కడ, అవ్వదు, దానివల్ల అవ్వదు, అయినా దానివల్ల కాదు. రేపొద్దున పెళ్ళయ్యాక కష్టాలు వస్తాయి, అది దీనివల్ల వచ్చినట్టేనా? ఏం మాట్లాడతారండి, ఏం ఆలోచిస్తారండి? ఇందుకే ఆధ్యాత్మిక వ్యవస్థ నాశనం అయిపోయింది. మనం దాని చుట్టూ బూజులు పెరిచాం, మనం బూజు బాగా పెరిచాం. మొదటి శ్లోకం అర్థమైనా చాలు. నేను స్తోత్రం చేయడమే గొప్ప పుణ్యం అంటున్నారంటే చాలు, దాని అర్థం తెలుసుకోవడమే పుణ్యం. అదే ఫలితం, ఇంక వేరే ఫలితం ఏమి ఉండదు ఇక్కడ. ఈ 3 రోజులు మీరు ఇక్కడికి వచ్చి విన్నారు, వినడమే ఫలితం, ఇంకేం ఫలితం ఉంటుంది? వినడమే ఫలితం. వినదాన్ని మననం చేసుకోవాలి, మననం చేసిన దాన్ని అన్వయం చేసుకోవాలి, అన్వయం చేసుకున్న దాన్ని ఆచరణ చేయాలి జీవితంలో. అప్పుడు ఎంత ఫలితాలు ఉంటుందో 3 గంటల్లో చూస్తారు మీరు. 3 రోజుల కల 3 గంటల్లో చూస్తారు. ఆచరించి చూడండి, వెంటనే ఆచరణలో పెట్టండి, 3 గంటల్లో తెలుస్తుంది. నేను చెప్పిన పొద్దున్న అరగంట జపం, సాయంత్రం అరగంట జపం మానకుండా చేయండి. 6 నెలల్లో మీరు ఏం చూస్తారో మీకే తెలుస్తుంది. అది ఏమీ లేదు, పెద్ద మందిని పిలిచి పేరెంటాలు, భోజనాలు, హడావుడి, ఫోటోలు ఫేస్బుక్లో పెట్టాలి. లైకుడు అని కాళ్ళు ఒప్పడం. ఎక్కడ ఎవడో లైక్ చేస్తే నీ బతుకు బాగుంటే నువ్వెందుకమ్మా ఇక్కడ పని లేక? వాడెవడో లైకింగ్ని బట్టి, డిజ్లైకింగ్ని బట్టి మన బతుకులు ఆధారపడతాయా? మన బతుకుల అతుకుల? వాడెవడు మన లైక్ చేయడానికి, లైక్ చేయకపోవడానికి? దాన్ని పెట్టుకోవడం, ప్రచారం, వీరు వారికి పంపడం, వీరిని చూసి ఇంకొకరు ఏదో మొదలు పెట్టారు. ఇక్కడ ఇంకా 4 ప్రసాదాలు ఎక్కువ చేస్తారు. ఊళ్ళో జమీందారులు అందరూ వస్తారు, అమ్మవారు రాదు, ఆవిడికి ఈ ప్రసాదాలు అక్కర్లేదు. ఇది మానుకుని ముందు దాన్ని ఆచరణలో పెట్టాలి అర్జెంటుగా. అందులో ఏం చెప్పారో దాన్ని ఆచరించు. నువ్వు ఈ గొడవంతా ఎందుకు? ఆచరించరు ఎవరో. అది చేస్తే సరిపోతుంది. అందుకే పద్యధ్యయనం అంటే అది ఆయన శబ్దం అర్థం, వేదాన్ని అర్థం, తత్వమసి 4 వాక్యాల అర్థం తెలిస్తే నువ్వేం చదవక్కర్లేదు, ఇంక వదిలేసి ఆచరణలో పెట్టిదాన్ని. తర్వాత నీకు ఏదైనా చదవాలంటే కాలక్షేపం చదువుకో. శబ్దం అర్థం వెతుక్కుంటూ వెళ్ళాలి దానికి, లేదా అర్థం తెలియకుండా చదవడం ఏంటి? ద్యుతి మార్గమున ఆర్ద్రభావములనే దోషిళ్లలో నింపుచున్ ద్యుతిమత్ క్షీరములు. మరి అలా ఆవు పచ్చిక బేడలో మేశాక నన్నయ్య అనే ఆవు వేద మార్గంలో వెళ్ళి శబ్దార్థాల సంశోధన చేసి భారతాన్ని రచించాడు. మనకు తెలుసు. ఎందుకు రచించాల్సి వచ్చింది అలాగా? ఆయన కాలం నాటికి ఒక్క గ్రంథం లేదండి. తొలి గ్రంథం మాంధ్ర మహాభారతం. పైగా తెలుగు అప్పటికి చాలా వ్యాప్తి తక్కువగా ఉన్న భాష. సంస్కృతం బాగా వ్యాపించింది. ఆ సంస్కృతంలో వ్యాసభారతం 1700 శ్లోకాలు ఉంది. దాన్ని పట్టుకొచ్చి ఇందులో పెట్టాలి అంటే ఈ 1700 పద్యాలు రాస్తే ఎవడని చదువుతాడు? ఇక్కడ 21,697 రాస్తేనే చదివేవాళ్ళు. ఏడే అందులో నన్నయ్య గారు రాసింది 2.5 పర్వాలే, మిగిలిన వాళ్ళు పూర్తి చేశారు. నిజానికి భారతం ఎక్కువగా రాసింది తిక్కాన, నాన్నయ్య కాదు. ఆయనే పూర్తి చేయలేకపోయాడు పాపం. పూర్తి చేద్దామనే సెంటిమెంట్తో రాయలేదు ఆయన. ఎంత రాయగలిగితే అంత రాస్తాం, మిగిలింది ఎవడికి ఒప్పుకుంటే వాడు రాసుకుంటాడు అన్నాడు. ఆయన సంకల్పం నెరవేరిందా లేదా? 11వ శతాబ్దంలో ఆయన మొదలు పెడితే 13వ శతాబ్దంలో తిక్కన మిగిలిన భాగం పూర్తి చేశాడు. వీళ్ళిద్దరికీ మధ్యలో అరణ్యపర్వ శేషం అనేది మరి అది నాన్నయ్య రాస్తే దొరకలేదో, రాయనే లేదో మనకు తెలియదు. కానీ అది మిగిలిపోతే అది ఒక్కటి మిగలడం ఎందుకని ఎర్రాప్రగడ, ఒంగోలు ప్రకాశం జిల్లాకి చెందిన ఎర్రాప్రగడ దాన్ని పూర్తి చేశాడు. ఈ రకంగా తెలుగువారికి సంపూర్ణ భారతం అందింది కవిత్రయం అంటారు. ఇవి మనకి చెప్పాలి ఖచ్చితంగా. చెబితే పిల్లలకి ఒక కావ్యం రాయడానికి ఎందుకంత శ్రమపడ్డారు? మాకు జరిగిన సన్మానాలు వారికి ఏం జరిగాయండి? నన్నయ్యకి, తిక్కనికి, ఎర్రనికి కట్టుకుందుకు సరైన పంచెలు కూడా ఉన్నాయో లేదో మహానుభావులకి. అందులో రాజుల ఆస్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో కాస్త గౌరవించారు. ఏ ఆస్థానము లేని పోతన గారికి ఏముందండి? ఆ 2 ఎకరాల పొలమే కదా, ఏముంది కనుక. ఇలా బతికారు వాళ్ళు, మనకు మహాకావ్యాలు అందించారు. వాటి నుంచి మనం ఆశించవలసినది ఒకటే, మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు మనమే చేసుకోవాలి, ఎవరు చేయరు. అలాగే శబ్దార్థాలను సంతోషిస్తూ ఆయన పాలు పట్టాడు. ఆవు ధేనువు పాలిస్తుంది కదా. ద్యుతిమత్ క్షీరములు. ఒక్కొక్క పద్యంలో కాంతి ఉంటుంది, శాంతి ఉంటుంది. మన ఇళ్లలో ఇవాళ కాంతి ఉంటే శాంతి లేదు, శాంతి ఉంటే కాంతి లేదు. కాంతి అంటే ఐశ్వర్యం, శోభ, సౌభాగ్యం. అవి కొంతమంది ఇళ్లల్లో ఉండొచ్చు, కానీ మనస్సులో శాంతి లేదు. ఎప్పుడు గొడవలే. ఇంట్లో ఎవరిని పలకరించినా ముచ్చు మొహాలే. ముత్యం లాంటి మొహం ఒక్కడి కనపడదు. ఈ ఐశ్వర్యం దేనికి? 5 అంతస్తుల మేడ దేనికి? మొహం బాగులేనప్పుడు.
మనస్సు నిండా దుఃఖాలే. అంచేత కాంతి ఉంటే శాంతి ఉండట్లా. కొన్ని ఇళ్లల్లో శాంతి ఉండొచ్చు, వాళ్ళకి పాపం డబ్బులు లేవు, సరైన ఐశ్వర్యం లేదు, రెండో పూట గడవడం కష్టంగా ఉంది. అంచేత కాంతి శాంతి రెండూ ఉండాలి. పద్యం చదివితే, భారతం చదివితే కాంతి ఉంటుంది, శాంతి ఉండి, ఐశ్వర్యానికి లోటు ఉండదు, నీ మనశ్శాంతికి లోటు ఉండదు. ఇంకేం కావాలి? అవి ఆర్ద్రభావాలుగా ఒక్కొక్క పద్యం వింటుంటే ఎంత ఆర్ద్రమైపోయింది. నిన్న మొన్న ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. శకుంతలని దుష్యంతుడు మోసం చేసి నువ్వెవరివి అని నేను ఎరుగను నిన్ను అంటే ఆవిడేమంది, ఈ మునిపల్లె యందు వసించుటయేలా అన్నావు కదయ్యా. నా పాకలో పూరి పాకలో మా నాన్నగారితో పాటుగా నేను చాపేసుకుని పడుకుంటే ఈ మునిపల్లె యందు వసించుటయేలా అని నా కొంప ముంచేసావు కదయ్యా. ఆశ పెట్టేశావు. అనిందితేందుకాంతామల రమ్య ఘర్మ్యములఘారి హిరణ్మయ కుట్టిమంబులన్ బంగారపు అరుగులన్నావు, రత్నాల స్తంభాలన్నావు, 5వ అంతస్తు మీదకి చంద్రకాంతి పడుతుందన్నావు. తీసుకెళ్ళడానికే రాలేదు, 12 ఏళ్ళు అయింది, చంద్రకాంతి ఎక్కడ? ఇది నా అన్నయ్య గారి పద్యం. అది ద్యుతిమత్ క్షీరం. ఆ పద్యం సరిగ్గా అర్థమైతే మనకి కాంతి శాంతి రెండూ ఉంటాయి. దోసిళ్లలో నింపుచున్, నువ్వు ఎంత పట్టుకుంటే అంతా ఇస్తుంది పాలు. పద్యం అనే ధేనువుకి ఇన్ని లీటర్లు అన్ని లీటర్లు అని ఉండవు. దాన్ని ఏదో ఎక్కువ పాలు ఇచ్చే విధంగా యాంటోటాక్సిన్ ఇంజక్షన్లు విపరీతాలు ఏం చేయక్కర్లేదు. ఇక్కడ ఏమీ చేయకుండా చక్కని పాలు ఇస్తుంది. ఇవాళ తాగే పాలు వేటికి గ్యారంటీ లేదు. పత్రికల్లో చూడండి మరి, అన్నీ కల్తీ, అన్నీ కల్తీ. అలాగని ఎవరన్నా మన ఇంటి పక్క వాడిని తెచ్చి పాలు పోయమందామా, వాడేం చేస్తాడో తెలియదు, వాడో మహామాయ. ఎవరిని నమ్మాలి? నీళ్లు దాక్కుండా పాలు లేకుండా ఎలా బతుకుతామండి? ప్రపంచం ఇంత నమ్మకం లేకుండా ఎందుకు తయారైందమ్మా? కొందరు వ్యక్తుల స్వార్థం మొత్తం వ్యవస్థను నాశనం చేస్తుంది. గమనించండి, మారవలసింది వ్యవస్థ కాదు, వ్యక్తులు మారితే వ్యవస్థ మారుతుంది, వ్యక్తులు మారితే వ్యవస్థ మారుతుంది. ఆ వ్యక్తి నువ్వే ఎందుకు కాకూడదు? అది ఆలోచించాలి ప్రతివాడు. ఆ మార్పు నాతోనే మొదలవ్వాలి కదా. నేనేమైనా తప్పు చేస్తున్నానా చూసుకుందాం. ప్రతివాడి కల్తీ వ్యాపారం కూడా మా దగ్గరికి వచ్చి దండం పెట్టేస్తాడు, మా చేతిలో 1000 రూపాయలు పెట్టేస్తాడు. ఎందుకంటే వాడి కల్తీ బాగా సాగమని మన ఆశీర్వదించమంటాడు. మా కర్మ కాలింది ఇక్కడ. ధర్మం అక్కర్లేదు, నీతి అక్కర్లేదు. ఎవడన్నా కనపడితే దండం పెట్టి కాళ్ళ మీద పడుపు, వాడి చేతిలో పళ్ళు ఎట్టే పళ్ళు గిలించుకుంటూ కూర్చో ఇక్కడ, అంతే. మనమేం చేస్తున్నామో ఆలోచించుకుంటే ఎవడి కాళ్ళ మీద పడవలసిన అవసరం లేదండి. ఈ 3 రోజుల ప్రవచనం నేను చెప్పింది ఒకటేనమ్మా, మీరు నా కాళ్ళ మీద పడ్డానికి కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఈ ప్రవచనం. ఆ ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేయండి. మీ అంతటా మీరు నిలబడితే మీ దుఃఖాలు పోతాయి. నేనేం తీరుస్తాను అందరికీ ఇక్కడ? ఎంతమందికి ఎవరో మన ఓదార్చడం ఏంటండి? అసలు ఆ బలహీనత ఏమిటి? మనం ఎందుకు ఓదార్చుకోలేము? మనం ఎందుకు మన కాళ్ళ మీద మనకి వీళ్ళు నిలబడుతుంది? శకుంతల మీరే చూస్తారు. 25 ఏళ్ల పిల్ల, ఇప్పుడు భర్త కాదన్నాడు, తండ్రి పేరు మీద శిష్యుడు కాదన్నాడు. నిన్న చెప్పాను, తిష్ట ఆగు అని ఆ శిష్యుడు కళ్ళలో చూపు. అయ్యి బాబాయ్, నిన్నటి వరకు వీడు నేను మంచినీళ్ళు ఇస్తే తాగాడు, ఇవాళ నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. నేను తప్పు చేయబట్టే కదా వీడికి లోపు పోయాను నేను. గురు శిష్యే గురుశమే అన్నాడు అక్కడ కాళిదాసు. నేను గురు శిష్యుణ్ణి కాదు, గురువునే. మాట్లాడక కూర్చో, అక్కడ రావడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ చనువు శిష్యుడికి? తప్పు చేయడం వల్ల దొరికిపోయింది శకుంతల. ఆ తప్పే చేయకుండా ఇంట్లో తండ్రి చెప్పినట్టు వినుంటే ఈ శిష్యులు ఎవరంటే తండ్రి ఏం మాట్లాడలేడు. అంచేత మన జీవితంలో మనం ధైర్యంగా నిలబడాలంటే తప్పు చేయొద్దు, అంతే లెక్క. తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకుందామని చూడద్దు ఇక్కడ, దాని నుంచి తప్పించుకుందామని చూడదు. తప్పు చేయకుండా ఎందుకు ఉండలేము? కేవలం ఇంద్రియ వ్యామోహం వల్ల తప్పు చేస్తాం. వ్యామోహాన్ని మనమే అరకెట్టుకుంటే అయిపోయాయి. ఏదో ఒక పిచ్చి ఆలోచన మనసులో ప్రవేశించి ఇంక దాన్ని పొడిగించకు. వ్యామోహాన్ని అరకెట్టుకోవడం అంత కష్టమేం కాదండి. దాన్ని పొడిగిస్తారు, కంటిన్యూ చేస్తారు. ఖండించకండి, వదిలేయండి దాన్ని. ఒక అసూయ కలిగింది వదిలేయండి, కోపం కలిగింది వదిలేయండి, కామవాంఛ కలిగింది వదిలేయండి. డోంట్ కంటిన్యూ. దాన్ని ఇంకా పొడిగించేసేసి ఇంక ఇప్పుడైతే ఫేస్బుక్లో కూడా పెట్టేసి పిచ్చి చేసుకోవడం జీవితాన్ని ఇక్కడ కలుగుతూనే ఉంటే గాలివాటం ఆలోచనలు. ఇంతమందిని చూస్తుంటే ఏ ఆలోచనలు రావా? దేవేంద్రుడికి వస్తాయి, మనకెందుకు రావు? వదిలేయాలి ఆ విషయాన్ని, దాన్ని పొడిగించకూడదు. ఇంకా వాళ్ళతో మాట్లాడడం ఏదో వద్దది, ఆపేసి కట్ చేసి. అదే ఇంద్రియ నిగ్రహం అంటే. అది అంత కష్టమైంది ఏం కాదు, కొంత కష్టమే, కానీ అంత కష్టం కాదు. చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. బాలవితంతువు లేని వాళ్ళు వెనక ఆశ్చర్యం అండి. మా ఇళ్ళలో చూసి 9 ఏళ్లకు భర్త పోతే 90 ఏళ్ళు బతికిందండి మా నాన్నగారు మేనత్త. మాకు మేనత్త కాదు. మా అమ్మ ఆవిడ దేవతలో చూసింది, అత్తగారినే చూడట్లేదు. ఇప్పుడు భర్త మేనత్తను ఎవరు చూస్తారు ఇక్కడ?
మా అమ్మ ఆవిడ దేవతలో చూసింది. ఆవిడ బాలవితంతువు రా ఎక్కడికి వెడుతుంది. మా నాన్నగారు అంతే, మా మేనత్త ఆవిడకి భర్త లేడు, 9 ఏళ్ళకి పెళ్లి చేశారు. 11 ఏట ఆయనకి 11 ఏళ్ళే, ముసలాడికి ఇచ్చేం చేయాలి. ఏదో ఆ వేళ వ్యాధులు అలా ఉన్నాయి, ఆయన పోయాడు. ఈ మళ్ళీ పెళ్లి చేసే పరిస్థితి అప్పుడు లేదు. ఎప్పుడో 150 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది, 100 ఏళ్ల క్రితం మాట. అందుకని అప్పుడు లేదు. అందుకని ఆవిడ ఎవరి ఇంట్లో ఉంటుంది, మేనలోడి ఇంట్లో ఉంది ఆవిడ. అలాగే చూస్తే ఎవరికి మా అమ్మ ప్రాణానికి ఆవిడ ప్రాణానికి లంకే. ఆవిడకి 90 ఏళ్ళు వచ్చి ఆవిడ ప్రాణం పోయే పరిస్థితి వస్తే మా అమ్మ పుట్టింటికి వెళ్ళింది. 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు. అది వచ్చే వరకు నేను బోరంది ఆవిడ. మేనల్లుడు భార్య మీద ఆవిడకి అంత ప్రేమ ఏమిటండి, అనుబంధాలు చూడండి ఎలా ఉంటాయో. రావణం వచ్చే వరకు నా ప్రాణం పోదరా, నీకేం బెంగలేదు అని మా నాన్న ఓదార్చి ఆవిడ చేస్తే, ఆ తర్వాత మా అమ్మ పుట్టింటి నుంచి వచ్చాక ఆవిడ వచ్చిన 2వ రోజున ఆవిడ చేతిలో వెళ్ళిపోయింది ఆవిడ. 91 ఏళ్ళు బతికి. ఏమనాలి ఈ అనుబంధాలని? ఆ అనుబంధాల కోసమే శకుంతలోపాఖ్యానం. మొక్కలతో అనుబంధం, జంతువులతో అనుబంధం, ఇవాళ మనుషులతోనే అనుబంధాలు లేవయ్యే. భార్యాభర్తల అనుబంధాలు లేవు. భర్త ఎక్కడ, భర్త మేనత్త ఎక్కడ, ఎవరు చూస్తారు ఇవన్నీ? అప్పుడు కుటుంబ బాధ్యతలు ఎలా ఉండేవంటే, మన ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు మనమే చూడాలి. వాళ్ళకి ఉద్యోగమా సద్యోగమా? ఇవాళ ఉన్న గవర్నమెంట్ పింఛన్లు కూడా అప్పుడు ఏం లేవండి. ఏమున్నాయి అప్పుడు? డోరు మూసుకు కూర్చోవడమే. పైగా ఈ బాలవితంతువులు ఎంత ఏడిపించుకు తినేవారని చాకిరీ అంతా వాళ్ళు చేస్తారమ్మా. వడ్డానికి పనికిరారు, మొహం చూపించకూడదు. నాకు అక్కడి నుంచే విప్లవాత్మకమైన ఆలోచనలన్నీ నాకు నా ఇంట్లోంచే పుట్టేయండి, అనుమానం ఏం లేదు. నేను చూశాను, ఆడవాళ్ళు పడిన కష్టాలు నేను చూశాను. నేను చాకిరీ అంతా ఆవిడ చేయిస్తారా? ఆవిడ వచ్చి వడ్డించకూడదు, వితంతువులు వడ్డించకూడదు. ఈ వాదించేవాడు వశిష్ఠ మహర్షి పెద్ద వీడు. వాళ్ళ మొహం చూడకపోవడానికి వాడు ఏమైనా మొగుడిని చంపేశారని నాకు అర్థం కావట్లా. మొగుడిని చంపేసిన వాళ్ళని మనం ఆ క్లబ్ మెంబరు ఈ క్లబ్ మెంబర్ అని పిలిచి 3 మొగుళ్ళని మార్చినా సరే దండేసి గౌరవిస్తాం మనకు. నమశివాయ. ఏమన్నా అంటే వారి వ్యక్తిగత జీవితం మనకెందుకంటే, మరి వితంతువు కూడా వ్యక్తిగత జీవితమే కదా, ఆవిడ వ్యక్తిగత జీవితమే కదా, భర్త సామాజికమేం కాదు కదా. మరి ఎందుకు ఆవిడని ఆక్షేపిస్తారు? పేరంటానికి పిలవరు, ఒట్టెట్టరు, ఎదురొస్తే అవమానిస్తారు. ఇదేమిటండి, ఎక్కడ సంస్కృతి ఇది? వాళ్ళు ఎలా బతుకుతారు? అలా ఆలోచన చేయాలి. మానవత్వం అంటే అది, కావ్యాలు చదవడం అంటే అది. ఇంకా మన ఇంట్లో మళ్ళీ ఆవిడ ఎదురు రాగానే ఇవాళ నువ్వు ఎదురొస్తే ఏమైంది? ఆవిడ మనస్సు మంచిది చాలా. అసలు మనిషి మనస్సు గురించి మనం ఆలోచించమండి. బొట్టెట్టేస్తే చాలు అనుకుంటే అడ్డబొట్లు, నిలువు బొట్లు బాగా పెట్టేసి మొత్తం ఎదుటి వాళ్ళకు కూడా నామాలు ఎట్టేస్తున్నారు. ఇప్పుడు నీకు బొట్టుకు నువ్వు ప్రాధాన్యం ఇచ్చావంటే బొట్టే నిన్ను ముంచేస్తుంది, కట్టుకు నువ్వు ప్రాధాన్యం ఇచ్చావంటే కట్టే నిన్ను ముంచేస్తుంది. గుండెల్లో గుట్టుకు తప్ప దేనికి ప్రాధాన్యం ఇవ్వకపోతే జీవితం నిలబడుతుంది ఖచ్చితంగా. గుండెల్లో ఏముందో చూడాలి, మనిషి ప్రవర్తన ఏమిటో చూడాలి. కట్టుబొట్టు చూస్తావు, వీటి దరిద్రం. ప్రతివాడు మోసం చేసేస్తాడు. వాడు ఎంత పెద్ద కట్టు కట్టని, ఎంత బొట్టు పెట్టని, నువ్వేం చేసావు చెప్పు, ఇవన్నీ చెప్పక. వాడు చెప్పకపోతే మనమే విచారణ చేసుకోవాలి, అప్పుడు మోసపోకుండా ఉంటాం. ఆ రకంగా నన్నయ్య అనేటువంటి ఆయన భారతాన్ని రచించి మనకి ఆర్ద్రభావాలను క్షీరంగా పాలుగా పంచిపెట్టాడు. అంచేత అటువంటి పద్యధేనువుగతిని కనపట్టు నన్నయ్యనాన్, అటువంటి పద్యధేనువుకు నమస్కారం చేసి మనం కథలోకి ప్రవేశిస్తున్నాం. ఒక్కసారి కణువును శిష్యుడు ముహుస్తిష్ఠేత్యుచ్చైర్వదతి గురు శిష్యే గురుశమే ఆపు శకుంతల అన్నాడు. ఇంకేం మాట్లాడాల అనేసరికి దానికి ఎంత అర్థం ఉందో నిన్న వ్యాఖ్యానం చేశాను నేను. ఆవిడకి అర్థమైంది, అయిపోయింది. అటు ద్వారం తెరవలేదు, అత్తారింటి ద్వారం తెరవలేదు, పుట్టింటి తలుపు మూసేశారు. నా పని అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు ఇంకా ఆత్మహత్య శరణ్యం. కానీ బీటెక్ అమ్మాయిలాగా ఆలోచించలేదు అమ్మాయి, ఎందుకంటే బీటెక్ చదువుకోవాలి, అది గొప్ప. వ్యక్తిత్వాన్ని నేర్పకుండా, శీలాన్ని నేర్పకుండా, ధైర్యాన్ని నేర్పకుండా కేవలం ఇంగ్లీషు భాష ఒకటి నేర్పే ఈ దరిద్రపు చదువులు మన పిల్లల మరణాన్ని కోరుతున్నాయేమో, మరణాన్ని కోరుతున్నాయి. దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం, ఎన్ఈపి ప్రకారం మళ్ళీ భారతీయ ఇతిహాసాలన్నీ మన పుస్తకాల్లో ఉంటేనే మన పిల్లలు మనకి దక్కుతారు, లేకపోతే దక్కర అనుమానం లేదు. ఆ కథలన్నీ రావాలి, ఆ కథలన్నీ చెప్పాలి. శకుంతల కథ పాఠ్యాంశంగా ఉండదు. మేము చదువుకున్నప్పుడు మాకుంది, ఇప్పుడు లేదు. ఏమన్నా అంటే పద్యం అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు? ఈ సంపాదక మండలిలో ఉన్న పెద్ద మనిషికి అర్థం కాకపోవచ్చు, పిల్లలకు అర్థమవుతుంది. పద్యం అర్థం కాదు. వీడు చెబుతున్నాడు ఇక్కడ, వీడు బోడి స్టోరీ రాస్తాడు కథ, అందులో తాగుబోతు కథ అంతా ఉంటుంది. గుడిసెల చుట్టూ ఆ కథ పెడతారు, పట్టుకొచ్చి డిగ్రీ పుస్తకాలు పెడతారు. దరిద్రం అయిపోరా పిల్లలు. తాగుబోతు కథ పెడతావా? తాగుడే నేర్చుకుంటారు.
అదే శకుంతల కథ పెడితే జీవితంలో జాగ్రత్తగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. ఏది పెట్టాలి, పెట్టట్లేదమ్మా. ప్రోగ్రెసివ్ ఐడియాలజీ పేరు మీద హిందూ మతాన్ని నాశనం చేసే పాఠాలన్నీ పెడుతున్నారు ఇక్కడ. యావత్ హిందూ జాతి జాగ్రత్త పడవలసిన విషయం ఉంటుంది. మీ పిల్లల తెలుగు పుస్తకాల్లో ఏమున్నాయో పరిశీలించండి దయచేసి. పెద్ద ఉద్యమం వస్తే తప్ప ఆ పాఠాలు మారవండి. పాఠాలు మారే వరకు మన బతుకు పాఠాలు మారవండి. ఇక్కడ పిల్లలు ఎలా తయారవుతారు? ఈ పాఠం ఉంటే తయారవుతారు. అందుకని శకుంతల పాఠం వినగానే ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదే. అటు ద్వారాలు తెరవలేదు, ఇటు ద్వారాలు మూసేశారు, నిలబడింది అలాగా. ఒక్కసారి ఆలోచించింది. ఆ కణ్వ శిష్యుడు ఎందుకు అన్నాడంటే అతనికేమీ ద్వేషం లేదు సోదరు మీద, కణ్వుడికి లేదు. ఇది పరీక్ష. నీ కాళ్ళ మీద నువ్వే నిలబడవలసి వచ్చినప్పుడు శక్తి నీలోంచే పుట్టుకొస్తుందమ్మా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఎక్కడుంది శక్తి? పరంజ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. అక్కడుంది శక్తి. పరం జ్యోతి అతీతమైన వెలుగు రూపంలో, పరం ధామ గొప్ప కాంతి రూపంలో, పరమాణు అత్యంత సూక్ష్మమైన అణువు రూపంలో. అణువులో కూడా విభజించలేని అణువులు ఏమంటారో తెలుసా? ఇంగ్లీషులో క్వాంటం అంటారు. క్వాంటం అనే మాటకి మూల వ్యాఖ్యానమే ఈ లలితా సహస్రం. పరం జ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర. క్వాంటం థియరీ అంతా ఈ 4 మంత్రాల్లోనూ ఉంది. అంతే లెక్క. అంత గొప్పది లలితా సహస్రం. అది వైజ్ఞానికం. క్వాంటం అంటే అణువుని విభజించగా ఇంకా విభజించలేనంత మూల పరమాణువు ఏది ఉంటుందో అది క్వాంటం. అదే పరమాణు. కొన్ని వేల ఏళ్ల క్రితం వ్యాస మహర్షి లలితా సహస్రంలో బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు. మనం దాన్ని ఊరికి మంత్రం చేసాం, తంత్రం చేసాం, కుంకుమ పెట్టేశాం. కోటి కుంకుమ పూజ అన్నాం. కుంకుమ అమ్ముకునేవాడు బాగుపడ్డాడు, మనకేమీ కాలేదు. రోడ్డు మీద దుమ్ము పట్టుకొచ్చి కుంకంలో కలుపుతున్నారు ఇప్పుడు. మీరు కోటి కుంకుమ పూజ అంటే కుంకం కల్తీ. ఎందుకు చేయాలి? అంత అవసరం ఏంటి? ఇంతకీ చేసి మనం కుంకుమ పొట్టు పెట్టాం, మనం టిక్కిలు పెట్టాం బ్రహ్మాండంగా. నమశివాయ. నువ్వు పెట్టవయ్యా, కుంకం పూజ చేస్తావు ఇక్కడ. నీకు నచ్చదు కుంకం, అమ్మవారిని ఎత్తిని పూసేస్తావు. ఆవిడ చాలా మోడర్న్ అయిపోయిందండి ఈ మధ్యన. ఆవిడకి మరి మోడర్న్ బొట్లే పెట్టాలి. ఈ అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానవంతులు చైతన్యవంతులు అయితే సరిపోతుంది. అంతకంటే ఈ జీవుడు గరికపాటి నరసింహరావు అనేవాడు 67 ఏళ్ల జీవితం కాదమ్మా, భగవంతుడు ఆయుర్దాయం ఇస్తే 100 ఏళ్ల జీవితం ఈ జ్ఞానం కోసమే ధారపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శక్తి అమ్మాయిలోంచి రావాలి, మనలోంచి రావాలి. ఎప్పుడు వస్తుంది? గత్యంతరం లేనప్పుడు వస్తుంది. పిల్లిని చూడండి, మీకు ఉదాహరణ లెక్క. తలుపేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందని సామెత. నేను చూసుకుంది, అన్ని దారులు మూసేశారు. ఇప్పుడు నాలోంచి నేను శక్తి తెచ్చుకోవాలని ఎవడు కొడుతున్నాడో వాడిని పీకేసింది. దెబ్బకి దారిచ్చాడు వాడు. శకుంతలకు వచ్చిన ఆలోచన అదే. తండ్రిని ఎందుకు అనుకోవడం, శిష్యుడిని ఎందుకు అనుకోవడం, వీణు తగులుకుంటే అయిపోయాయి అని మొదలుపెట్టింది. విమల యశోనిధి. మాట్లాడుతున్నావు మహారాజా, ఒక్కసారి నీ చరిత్ర పరిశీలించుకో, హృదయంలోకి చూసుకో, ఏం జరిగిందో. నీకు వేరే సాక్షులు కావాలా? ఎక్కడి నుంచి తెమ్మంటావయ్యా? విమల యశోనిధి పురుష వృత్తమెరుంగుచునుండు చూవే వేదములను పంచభూతములు ధర్మువు సత్యము అంతరాత్మయును యముడును చంద్ర సూర్యులును అఖంబును రాత్రియునన్ మహాపదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చునే తన్ను మృచ్చిలన్ అని అందుకుందంతే. దెబ్బకి తడిమి చూసుకున్నాడు వాడు. విమల యశోనిధి అనగానే నన్నేనా, ఇంకెవరైనా వెనకాల ఉన్నారా అనుకున్నాడు. ఎందుకంటే వాడికి అర్థం తెలుసు. ఆనాటి రాజులకు పద్యాలకు అర్థాలు తెలుసు. అంటే నిర్మలమైన కీర్తి కలిగిన వాడా అని అర్థం. నిర్మలమైన కీర్తి అంటే అమ్మాయిని అన్యాయం చేశాను, నిర్మలమైన కీర్తి అంటే నన్ను పొగుడుతోందా తిడుతోందా అనుకున్నాడు వాడు. ఇది మొదటి సంబోధన. అది నా అన్నయ్య అంత అందంగా మొదలెడతాడు పద్యాన్ని. మొదటే రేవుతో మొదలవుతుంది. అక్కడ మొదట వేసే బాణం అంతే. మనమే వేయాలి. యుద్ధానికి ఎప్పుడు మనం కారణం కాకూడదు. భారతీయ సిద్ధాంతం. యుద్ధానికి మనం కారణం కాకూడదు. యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వేయాలి. మొదటి బాణం వేసే అవకాశం శత్రువుకి ఇచ్చామనుకో ఇంకా మనం ఉండం, ఎక్కడ పోతాం. అంచేత యుద్ధానికి శకుంతల కారణం కాలేదు, కానీ యుద్ధం వచ్చింది. మొదటి బాణం తనే వేసింది. చూసుకో, విమల యశోనిధి. దీనికి అర్థం తెలిస్తే నీ జీవితం అంతా తెలిసినట్టే. నువ్వు పరిపాలనకు అర్హుడో కాదో లెక్కేసుకో. నిర్మలమైన యశస్సు ఉన్నవాడు దేశాన్ని పరిపాలించాలి మహారాజా. ఆడాళ్ళను మోసం చేసేవాడు కాదయ్యా. దీని అర్థం అది. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఎప్పుడూ చూడలేదు నిన్ను.
నేను ఎక్కడికి వచ్చాను, నేను వేటకి రావడం ఏంటి, ఆశ్రమంలో 3 రోజులు ఉండడం ఏంటి, ఇదా నువ్వు అడిగే మాట? అంటే నీకు నాకు తప్ప విషయం ఎవరికి తెలియదు కాబట్టి నువ్వు కప్పెట్టేస్తావు అన్నమాట దీన్ని. మూడో వ్యక్తి లేడు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ మూడో వ్యక్తి ఉంటాడు, వాడిని నేను తీసుకొచ్చి సాక్ష్యం ఇవ్వమంటే వాడిని నువ్వు డబ్బెట్టుకొనేసి దొంగ సాక్ష్యం చెప్పిస్తే సాక్ష్యాల వల్ల నిలబడమండి, సాక్ష్యాలు మారిపోతాయి. కోర్టులో కేసులు ఎందుకండి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా శిక్ష పడట్లా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సాక్ష్యాలు తారుమారు అయిపోతాయమ్మా. చివరికి నేరస్తుడు ఎవరంటే జడ్జి గారు, నమశివాయ. ఆయన అనుకుంటాడు చివరికి ఎవడ మటుకు వాడు తప్పుకున్నాడు, చివరికి నేనే నేరస్తుల్లో ఉన్నానని. అంత మార్చేస్తారు మన వాళ్ళు సాక్ష్యాలు. లేకపోతే శిక్షలు పడకపోతే అలాగే ఉంటుందండి. అందుకే రాజులు, పూర్వం రోజులు చాలా రాజుల శక్తి సాయంత్రానికి ఉరిశిక్ష, మళ్ళీ మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ. 24 అవర్స్ 24 అవర్స్ లెక్క ఉండదు ఇక్కడ. ఆరోపణలు వచ్చిన తర్వాత పిలిపిస్తారు, ఆ దగ్గర వాళ్ళని పిలిపిస్తారు, మార్పిస్తారు. వెంటనే న్యాయాధికార సంస్థానుడు చెప్పండి అంటారు, సాయంత్రానికి వేసేయండి సార్, అంతే గుటకాయ స్వాహ, మాట్లాడడానికి లేదు ఇంకా. అంతేకాదు వాడిని ఊళ్ళో ఊరేగిస్తారో మళ్ళీ ఎవడో చేయకుండా. తప్పదండి అది హింస అంటే కుదరదండి ఇక్కడ. అసలు ఎవరికి శిక్ష పడదు. ఒకవేళ పడితే ఎక్కడ పడిందో తెలియదు, ఎప్పుడు పడిందో తెలియదు. పిల్లలు భయపడతారు. పిల్లలు మనకు తెలియకుండా చాలా భయంకర విషయాలు చూస్తున్నారు స్మార్ట్ ఫోన్లో. నువ్వు పిల్లల్ని భయపెట్టక్కర్లేదు ఇక్కడ కొత్తగా. ఈ మొత్తం శంకలు పెట్టుకోనండి ఏం చేసామంటే వ్యవస్థను నాశనం చేసాం. అందుకని నేర ప్రవృత్తి పెరిగిపోయింది దేశంలో. ఏంటి, తండ్రి ఆస్తి ఇవ్వకపోతే కొడుకు చంపేస్తున్నాడు వెళ్ళి. అంటే ఇంత ఎందుకు పెరిగిపోయింది? శిక్షలు లేవు. ప్రతివాడు ఏమనుకుంటున్నాడంటే పోతాం యావజ్యం అంటే 12 ఏళ్ళు, అది కూడా పొద్దున్న చపాతీ పప్పు పెడతారో శుభ్రంగానో. మీకు ఎలా అనుభవం అనకండి, ఊరికే పోలీసులు చెప్తుంటే విన్నాను. అప్పుడు మీకు ఎప్పుడైనా పెట్టారా అనకండి. పొద్దున్న చపాతీ పప్పు పెడతారో, మధ్యాహ్నం కూడా అడుగుతారు, అన్నీ ఉంటాయి, పర్లేదు, టీ ఇస్తారో, ఏమన్నా ఇస్తారు కదా, ఎంతో కొంత ఇస్తారు. అది గడిచిపోతుంది. ఇవి వేసేస్తే వదిలిపోయా. ఆ లోపు అక్కడ భగవద్గీత చదువుకుంటూ కూర్చుంటాడు. పారాయణ మహిమ అంటే ఇదేనమ్మా, వాడిని వదిలేస్తారు. సజ్జనుడు భగవద్గీత చదివితే సజ్జనుడేనా? వాడు ఆచరించాడా? వాడు భగవద్గీత చదువుతాడు నీ దగ్గర డ్రామా కోసం. ఇదే మొత్తం నాశనం అవుతుంది వ్యవస్థ. అందుకని శకుంతల ప్రశ్నిస్తుంది, నీ చరిత్ర నువ్వు ప్రశ్నించుకోవాలి కానీ కోర్టులు, చట్టాలు, పోలీసులు ఎవరూ చెప్పలేదు. నువ్వే మహారాజువి, నువ్వే అన్యాయం చేస్తే, కంచే చేను మేస్తే ఇంకా దూడ ఆవు ఏం చేస్తాయండి? పురుష వృత్తమిరంగుచునుండుచు నేను సాక్ష్యాలు తీసుకురావాలవచ్చు. నీ శరీరంలోంచే 18 సాక్ష్యాలు పుట్టిస్తున్నా చూసుకోండి. 18 ఆవిడ చెప్పింది. పురుష వృత్తమిరంగుచునుండుచువే మనిషి చేసిన పని ఆడాళ్ళైనా మొగాళ్ళైనా 18 మందికి తెలుస్తుంది. వేదములను అవి 4, పంచభూతములు పృథివీ తేజో వాయురాకాశాలు 5, అక్కడికి 9. వేదములను, పంచభూతములు, ధర్మువు, ధర్మం అనేది 10. సంధ్యలు, ఉభయ సంధ్యలు, ఉదయ సంధ్య, సాయం సంధ్య 12. అంతరాత్మయున్, లోపల అంతరాత్మ, అది 13. యముడును, యమధర్మరాజు 14. చంద్ర సూర్యులు, చంద్రుడు సూర్యుడు 18. చంద్రుడు సూర్యుడు 16. అకంబును, రాత్రియు, రాత్రి పొగలు, ఇవి కలిపితే మొత్తం 18. ఈ 18కి తెలియకుండా మనం ఏదైనా పని చేయగలమండి? మనం ఏ పని చేసినా రాత్రి అయినా ఉంటుంది, పగలైనా ఉంటుంది, సూర్యుడైనా ఉంటాడు, చంద్రుడైనా ఉంటాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా మిత్రమా నీ అంతరాత్మ అక్కడే ఉంది, గమనించు. దాన్ని నువ్వు మోసం చేయలేవు ఖచ్చితంగా. దాన్ని అడుగు చేసావో లేదో అది చెబుతుంది. అడగరు చాలామంది. అసలు ఆ ప్రశ్న వేసుకున్నాక కుదరదు అలా అంటే నడుస్తుంది ఏంటి అంటే నీకు దోషం, నువ్వు నేరం చేస్తే నువ్వు దాచేసుకుంటావు, ఎదుటివాడిది మాత్రం బయటెడతావు ఇక్కడ. అది కూడా తిడుతుంది ఇప్పుడు త్వరలోనే. నీ తప్పు నా తప్పు చిన్నదయ్యా, నువ్వు పెట్టిన ప్రలోభానికి నేను మాయలో పడ్డాను, నిజమే నేను తప్పు చేశాను ఒప్పుకుంటా, అది చిన్నది. ఆవగింజంత నా తప్పు నీకు కనపడుతుంది కానీ ఆనపకాయంత నీ తప్పు నీకు కనపట్టలేదని చెప్పింది ఆవిడ. ఏదో ప్రలోభాన్ని పడ్డ ఎప్పుడు మాయలు, సైబర్ మోసాలు సహా అన్నిట్లోనూ నాది ఒకటే అభిప్రాయం అండి. మీరు మోసగించిన వాళ్ళని అనండి, మోసపోయిన వాళ్ళని పట్టుకుని వాళ్ళు మారాలి వాళ్ళు మారమ్మా, కష్టం అది. మోసగించిన వాళ్ళని పట్టుకుని చెతకొట్టి పారేసి బహిరంగంగా ఊరేస్తే ఎవడిని మోసగించడం. ఇంకా ఎప్పుడు మోసగింపబడే వాళ్ళకంటే మోసం చేసేవాళ్ళ సంఖ్య తక్కువ వాళ్ళని శిక్షించాలి కానీ ఎక్కువ వాళ్ళని ఎలా శిక్షిస్తారండి? ప్రజలు మేల్కొనాలి, ఎవడు 9 వరకు నిద్ర లేవట్లా, ఎక్కడ మేల్కొంటాడో? ఎంతమంది ప్రజలంటే తెలంగాణ అంటే 4 కోట్లు, ఆంధ్ర అంటే 6 కోట్లు, దేశం అంటే 140 కోట్లు. ఏం మేలుకొలుపుతావు నువ్వు? గంటసారి పాటేస్తావు పొద్దునే. ప్రజలు చైతన్యవంతులు ఏటయ్యేది? నువ్వు డబ్బెట్టి ఓట్లు కొంటా, ప్రజలు చైతన్యవంతులు అవుతారు ఇక్కడ. నువ్వు కొండమానే వాడెవడు తీసుకోడు.
నీ పీఠం మీద ఆసక్తి లేకపోతే నువ్వు డబ్బులు ఎందుకు పంచుతున్నావా? ప్రజలు తీసుకుంటారు కాబట్టి బుద్ధి లేదా మాట్లాడడానికి? తీసుకుంటాడు నువ్వు ఇస్తే. నువ్వు ఎందుకు పంచుతున్నావు? నువ్వు పీఠం ఎక్కడం కోసం. అంచేది అవినీతి నీది. అదే శకుంతల ప్రశ్న. నీ అంతరాత్మను ప్రశ్నించుకోవయ్యా. వేదములను ఎందుకు వేదాలు చదువుకున్నావు? అప్పట్లో బ్రాహ్మణులు కాదండి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ వేదాలు చదివారు. వేదం చదవకుండా వ్యాపారం కూడా చేసేవారు కాదు. మరి వేదం చదివావు కదా. ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, సామవేదం కానీ, అథర్వవేదం కానీ ఎప్పుడైనా అసత్యం పలకమని చెప్పిందా? సత్యం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. వేదము శ్లోకాలు అన్నీ చెప్పింది ఇదేగా. సత్యం వద ధర్మం చర, ఇదే కదా వేదం చెప్పిన మాట. వేదం ఎందుకు చదివావు? అప్పగించడానిక? పరీక్షల్లో మార్కుల కోసమా? పంచభూతములు, వేదములు పక్కనట్టండి, ఓ గ్రంథం అనుకుందాం. పంచభూతాలు భూమి, నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, ఆకాశం, పృథివీ, తేజో, వాయువులు, ఆకాశాలు. వీటితోనే మన శరీరం తయారైంది. అవి ప్రత్యక్ష చేసి నన్నయ్య గారి సెంటిమెంట్ చెప్పట్లేదు, ప్రాక్టికల్. మీరు ఆలోచించి చూడండి. 18 చూస్తున్నాయి, ముఖ్యంగా ఈ 5 చూస్తున్నాయి. పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయా లేదా? భూతత్వం మన చర్మం, జలతత్వం మన రక్తం, అగ్నితత్వం మన జఠరాగ్ని, కళ్ళల్లో ఉండే కాంతి అగ్నితత్వం అది. పృథివీ చెప్తే వాయుతత్వం మన ఊపిరి పీలుస్తున్నావా లేదా? ఆకాశతత్వం, నేను మాట్లాడుతున్నానంటే ఆకాశం కారణం, మీరు వింటున్నారంటే ఆకాశం కారణం. హాలో ఖాళీ లేకపోతే మాట రాదు. ఈ గొంతు గొట్టంలో ఉండే ఖాళీ వల్ల నాకు మాట వస్తుంది, మీ చెవుల్లో ఉండే ఖాళీ వల్ల మీకు వినపడుతుంది, అంతే తేడా. ఖాళీ లేకుండా మూసేయండి, ఏం వినపడదు. అంటే ఖాళీ నుంచే ఎప్పుడు శబ్దం వస్తుంది. ఇక్కడ ఇలా అన్నాం, శబ్దం ఎందుకు వచ్చింది? మధ్యలో ఖాళీ ఉందే, లేకపోతే రాదు. ఈ ఖాళీని ఇలా చూడటం మనం, అప్పుడు ఖాళీ మూసుకుంది. ఇక్కడ ఖాళీని దాటుకొచ్చి ఇక్కడ వచ్చే ఖాళీలో ఉన్న వాయువు ఈ శబ్దాన్ని ప్రేరేపించి, అందుకని శబ్దం వచ్చింది. అది ప్రేరేపించిన శక్తులను బట్టి, వాటి బరువును బట్టి, అవి ఉపయోగించిన బలాన్ని బట్టి రకరకాల శబ్దాలు వస్తాయి. అది వేరే విషయం. మొత్తం శబ్దానికి మూలం వాయువు కదా, ఆకాశం. అంటే ఈ కంఠంలో హాలునెస్ ఉందా లేదా? ఈ 5 మనలో ఉన్నప్పుడు ఈ 5ంటికి తెలియకుండా మనం నేరం ఎలా చేయాలి? నేరం కాదు, మంచి పని కూడా. మీరు యజ్ఞం చేస్తే ఫలితం వస్తుంది, ఫలానాది ఫలితం ఉంటుంది. ఎందుకు? మీరు అది కూడా పంచభూతాల సాక్షిగా చేశారు కదా, అంతే ఫలితం వస్తుంది. అంటే మంచి పనికి మంచి ఫలితం రావడానికి, చెడ్డ పనికి చెడ్డ ఫలితం రావడానికి పంచభూతాలు కారణం. ఆ పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. అందుకే శకుంతల అంటుంది, 5 భూతాలు నీ దగ్గరే ఉన్నాయా? నీ శరీరంలో, నా శరీరంలో. నన్ను అనుభవించావు, ఆ మాత్రం తెలియదా? నన్ను మోసగించలేదా? అవి నీకు చెప్పడం లేదా? వేదములను, పంచభూతములు, ధర్మువు. రాజా, ధర్మశాస్త్రాన్ని అందరికీ బోధిస్తావు కదా. ఎవరైనా నేరం చేశారంటే సాయంత్రానికి ఉరిశిక్ష వేస్తున్నావు కదా. దేనాధారంగా వేస్తున్నావు? ధర్మశాస్త్రం ఆధారంగా. మరి నీ ధర్మశాస్త్రంలో దీనికి శిక్ష ఏమిటో చూసుకో. ఒక 16 ఏళ్ళ అమ్మాయిని మోసం చేశావంటే శిక్ష ఏమిటో చూసుకుని నువ్వు వేసుకో. సంధ్యలు, ఉభయ సంధ్యలు. బ్రాహ్మణులు ఉదయం సాయంత్రం కూడా సంధ్యావందనం చేస్తారు, గాయత్రి మంత్రం చదువుతారమ్మా. పరమ పవిత్రమైన వృత్తది. బ్రాహ్మణ స్త్రీలందరికీ నేను నమస్కారం పెట్టి కోరుతున్నా. భర్త, తండ్రి, కొడుకు సంధ్యావందనం చేసేలా చూసే పూచి మీదే. మీరు దానికి ఏర్పాటు చేయండి. బ్రాహ్మణ స్త్రీ అంటే ఆ సేవ చేయాలి. ఇక చేసేవాడిని చేయలేకుండా, సినిమాకి పోకుండా ఈ గోల ఏంటి? ఇదో తయారైంది మధ్య. వాడు చెయ్యాలి. అక్కడ రాగి చెంబు నీళ్లు ఆడాళ్ళు పెట్టాలి. చేసిన పుణ్యం అయింది, పెట్టిన పుణ్యం వెళదే. అప్పుడు పిల్లలు బాగుంటారు. గాయత్రి మంత్రశక్తి మామూలు మంత్రశక్తి కాదు. అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ మంత్రాన్ని జపించే అర్హత ఉండడమే జన్మజన్మల పుణ్యం. అది దాన్ని వదులుకోకూడదు. ఆ మంత్రాన్ని జపించే వాళ్ళు ఇతర దీక్షలేవి చేపట్టాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణ దీక్ష, గాయత్రి మంత్ర దీక్ష ఒక్కటి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ అది ఒకటి చేస్తే చాలు. దానికి ఆడవాళ్ళు సహకరించాలి. అందుకే సంధ్యలో ఉన్నారు, ఉభయ సంధ్యల్లోనూ వాలకిల్యాది మహర్షులు అంటే సూర్యకిరణాలు. వాలకిల్యులంటే సూర్యకిరణాలు. వాళ్ళు ఇలాగ లిల్లీ పుట్టు అంటారు, వాళ్ళని ఇంతే ఉంటారు వాళ్ళు. సరిగ్గా సూర్యకిరణం ఎంత ఉంటే ఇంతే ఉంటుంది అది. అందుకే వాలకిల్యులు, ఆ మాట చూడండి. అవన్నీ పౌరాణికం చేసేసామని. వాలం అంటే తోక, కిలం అంటే అది నశించిందని, తోకలేదు, ఇంతే ఉన్నారు వాళ్ళు. వాలకిల్యులు సూర్యకిరణాలు అవి. వాళ్ళు 60,000 మంది ఉన్నారు. 60,000 సూర్యకిరణాలు ప్రధానమని సైన్స్ అంగీకరించింది. 1000 ఏళ్ల క్రితం అంశుబోధిని అనే గ్రంథంలో భారతీయులే చెప్పారు ఆ విషయాన్ని, సూర్యకిరణాలు లెక్కబెట్టి. అంచేత సంధ్యలు, ఉభయ సంధ్యల్లోనూ వచ్చే కిరణాలు వాటికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి తప్పనిసరిగా. అది కొంతమందికి ఎందుకు చెప్పారు అంటే, అందరికీ చెబితే ఎవడూ చేయడు. కొంతమందికి చెప్పి మీరు చేయకపోతే పాపం అంటే వాళ్ళైనా చేస్తారు. మన పూర్వుల ఉద్దేశం అంతే. మిగిలిన వాళ్ళని ఎవరిని చేయొద్దని బహిష్కరించడం కాదు. అక్కడ
ఫలానా పని ఇక్కడ రక్షణ పని పోలీసు వర్గం వారిది అంటే వారు చూసుకుంటారు. అందరూ కలిసి గరికపాటి వారి సెక్యూరిటీ చూసుకోండి అంటే ఉండడు ఇక్కడ గరికపాటి, ఎవడో చూడడం. ఒకరికి అప్పగించాలి ఆ బాధ్యతని. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు చూడండి, నలుగురు కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళ మీద ఒక ఎస్ఐ ఉంటారు, వాళ్ళ మీద ఒక సిఐ ఉంటారు. ఇక్కడికి సిఐ గారు వచ్చారనుకోండి, వెంటనే ఎస్ఐ గారు ఆయనకి నమస్కారం చేసి పక్కకి ఎడతాడు, నీది బాధ్యత అని. తేడా వస్తే ముందు పెద్ద ఆయన అడుగుతారు, కింద వాళ్ళని ముందు పెద్ద ఆయన అడుగుతారు. అంటే ఒకరికి ఖచ్చితంగా అప్పగించకపోతే ఇగో అందరూ జాగ్రత్త చూసుకోండి అంటే ఎవడు చూడడం. వైదిక వ్యవస్థ అయినా అంతే, బాబు మీరు సంధ్యావందనం చేయండి, మీరు చేయకపోతే పాపం, మిగిలిన వాళ్ళు వీళ్ళని బట్టి చేయండి. ఎందుకంటే రకరకాల వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళందరినీ 3 పూట్ల సంధ్యావందనం చేయమంటే పంట ఉండదు అక్కడ, ఎవడో కోసుకుపోతాడు మొత్తం అక్కడ. ఇప్పుడు పొద్దున్నే పోవాలి. వాడికి ఏం చెప్పారు, ఎవరిని అవమానించలేదండి, అనవసర ప్రచారాలు చేస్తున్నారు ఇక్కడ. రైతు వ్యవసాయం చేసుకునే రైతుకి ఏం చెప్పారో తెలుసా, పొద్దున నువ్వు లేచినప్పుడు హరి హరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడ అని నాగల భుజాన్ని వేసుకోవయ్యా, పగలల్లా పని చేసుకో, మధ్యాహ్నం మీ ఆవిడ అక్కడికి పెరుగన్నం తీసుకొస్తుంది, శుభ్రంగా తినేసి సాయంత్రం ఇంటికి వచ్చేయి, ఇంటి ముందు నాపరా వేసి శుభ్రంగా ఓ గోచిగుడ్డోటి పెట్టుకో, మీ ఆవిడ వేడి నీళ్ళు కాచిస్తుంది, శుభ్రంగా ప్రపంచం ఏమైపోయినా వీడియోలు తీసినా పర్వాలేదు, శుభ్రంగా గోచితో స్నానం చేసేయి, హాయిగా అయిపోయిన తర్వాత శుభ్రంగా నులక మంచం మీద పడుకో, హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడా అని 2 సార్లు శ్రీమన్నారాయణమూర్తిని స్మరించు. జీవితమంతా వేదం చదివి సంధ్యావందనం చేసిన బ్రాహ్మణోత్తమునికి ఏ వైకుంఠం ప్రాప్తిస్తుందో ఈ రైతుకు కూడా అదే వైకుంఠం వస్తుందని చెప్పిందమ్మా. అది నా హిందూ ధర్మం, అది నా హిందూ ధర్మం. జై శ్రీరామ్. ఎవడు ఆక్షేపిస్తాడండి దీన్ని? ఎక్కడ కులభేదాలు ఉన్నాయండి? మనకి బద్దకించి మానేసుకున్నాం. కానీ రైతు నిరంతరం పనిలో ఉంటాడు. బ్రాహ్మణుడికి ఆ పని ఉండదు, ఆయన వ్యవసాయం చేయమని చెప్పలేదు, వేదశాస్త్రాలు చదవమన్నారు. ఆయన వ్యవసాయం చేస్తే వేదం కూడా చదువుతాడు. ఇక్కడ కూర్చుని తిన్నారు బ్రాహ్మణులని ఏదో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూర్చుని తిన్నారండి? ఏం మాట్లాడతారు చూశారా మీరు? వేదం చదవండి, తెలుస్తుంది, దుంప తెగుతుంది. ఇక్కడ నాభిలోంచి స్వరం రావాలమ్మా, ప్రాణం పోతుంది వాడికి. ఒక్కొక్క సామవేదం అయితే చెబుతుంటే అయం వావలోకోహావుకారక వాయుర్హాయికారక ఆత్మేకకారక అగ్నిరీకారక ఓ 6 పులతాలు ఉంటాయి ఇందులో, ఆగితే గుండె ఆగుతుంది. ఇక్కడ చదవండి, ఎవడైనా చూస్తాను నేను, చదవండి. మాకు ఇవ్వలేదు, మాకు చెప్పలేదు, ఎవడు దోషేసాడండి? ఇక్కడ నానా యాతనలో పడి పేదరికం అనుభవిస్తూ ఇప్పటికీ వేదాన్ని కాపాడుతున్న మందని బ్రాహ్మణులకు నేను నమస్కారం చేస్తున్నానమ్మా, నేను నమస్కారం చేస్తున్నాను. నేను వారి ఇంట్లో అన్నం తిన్నందుకు 3 రోజులు పుణ్యం పొందాను అనుకున్నాను. ఆ బ్రాహ్మణుడు 3 రోజులు ఎక్కడ ఆయన తర్పణాలు కానీ సంధ్యావందనం కానీ ఆయన మానలేదు. నేను పవిత్రం అయ్యాను అనుకున్నాను. అటువంటి వ్యక్తులన మనం ఆక్షేపించేది? వాళ్ళు సమాజం కోసం సేవ చేస్తున్నారు, వాళ్ళు ఆ జ్ఞానాన్ని పంచిపెడుతున్నారు. వాళ్ళు ఎవరో ముహూర్తం అడిగితే చెప్తారు, ఏదైనా మంచి చెడ్డ అడిగితే చెప్తారు. వాళ్ళని కూర్చుని తిన్నారనేది ఏ జాతి ఎంత శ్రమ పడుతుందో అర్థం చేసుకోవాలి, లేకుండా మాట్లాడకూడదు. అందరూ సమాజంలో 1000 పడగలు, హరిశేషుడు 1000 పడగలు లాంటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ అవసరమే. ఎవరికి తగిన విధానం వారికి చెప్పారు. నీ కులవృత్తి ఏదో నువ్వు చేయి, నీకు చెప్పినట్టు నువ్వు నారాయణ నారాయణ అనుకో, నీకెందుకు ఈ వేదాలు గొడవంతాను లేనిపోంది, నాకు నేర్పితే ఏం చేస్తావు? అందుకని అది నేర్పలేదు సమస్య కాదు. మనం ఏం చేస్తున్నాం, మనం ఉన్నది చేసామా ముందు అది ఆలోచించుకుంటే తెలుస్తుంది. వేదములను, పంచభూతములు, ధర్మము, సంధ్యలు, అంతరాత్మ అన్నీ ఎందుకు మహారాజా? నీ అంతరాత్మ నువ్వు ప్రశ్నించుకో సరిపోయిందని చెప్పి. అంతరాత్మను ప్రశ్నిస్తే తెలియని అంశమే లేదండి. ఇతరుడు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా అన్నాడు వేమన్న. ఈశ్వరుడు అంటే ఎవరు? హృదయంలో ఉండేవాడే. నీవు బయట వాళ్ళ సాక్ష్యాలు అడుగుతావేమిటయ్యా? నేను ఈ పని చేశానా లేదంటే నీ హృదయం చెప్పట్లా, చేసేవరా వేధవా దాని కాళ్ళు పట్టుకోని చెప్పట్లా. మళ్ళీ చెప్పేదేమిటి ఇక్కడ? అంతరాత్మయు, నీ అంతరాత్మను అడుగు. యముడును యమధర్మరాజు, ఇది ప్రాక్టికల్. యమధర్మరాజు ఎక్కడో పైలోకంలో దున్నపోతు మీద నల్లగా పెద్ద గదేసుకుని ఉండడండి. నాటకాల్లో మనకు అర్థం కావడం కోసం అలా పెట్టారు. గరుడ పురాణం చెబితే అర్థం. యమధర్మరాజు అలా ఉండడు. ఆయన దేవతల్లో ఒకడు, ఆదిత్యులలో ఒకడు, పితృదేవతల్లో ప్రధానమైన వ్యక్తి. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడంటే తెల్లగా చాలా అందంగా ఉంటాడు. ఆయన తెల్లటి బట్టలు వేసుకుంటాడు, సర్వాభరణాలు ధరిస్తాడు, నల్లగా ఉండనే ఉంటాడు. ఆయనకి ఎడమ కాలు ఉండదు, పాదం ఉండదు, కాలు ఉంటుంది, పాదం ఉండదు. ఎవడంటే అంతే. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారిని మహానుభావుడు, అనంతపురంలో పుట్టాడు మహానుభావుడు. ఆంధ్ర నాటక పితామహుడు అంటారు ఆయన.
ఆయన సతీ సావిత్రి నాటకంలో యమధర్మరాజు వేషం వేసేవాడు. నేను చెప్పినట్టు వేసేవాడు ఆయన. నేను చెప్పినట్టు వేషం కాదు, ఆయన వేసాడని నేనే చెబుతున్నా. నాకంటే చాలా ముందు వాడు ఆయన. ధర్మశాస్త్రం. ఆయన తెల్లటి బట్టలు కట్టుకుని అలా వచ్చేవాడు వేదిక మీదకి. దున్నపోతులేదు, గన్నపోతులేదు, గేద అసలు లేదు, అవసరం లేదు, అలా వచ్చేవాడు, పద్యం పాడేవాడు. ఆయన కొంతమంది ఆక్షేపించారు, మీరు యమధర్మరాజు వేషం వేశారు, నల్లగా ఉండాలి, పెద్ద మీసాలు ఉండాలి. ఎవడు చెప్పాడరా నీకు అన్నాడు ఆయన. పురాణం చదువుకో. పుణ్యాత్ములు యమలోకానికి, యమలోకం అంటే నరకం కాదండి, పొరపాటు మాట, అది పితృలోకం. నరకం వేరు, పితృలోకం వేరు. స్వర్గ నరకాలు వేరు, పితృలోకం వేరు. స్వర్గ నరకాల మధ్యలో జంక్షన్ని పితృలోకం అంటారు. ప్రతివాడు పోయినవాడు ముందు పితృలోకానికి వెడతాడు, స్వర్గానికి నరకానికి వెళ్ళడు. పితృలోకానికి వెడతాడు. అక్కడ నెల్లారు. పితృలోకం అంటే చంద్రలోకం మహాశయ, చంద్రలోకానికి పైన ఉంది అది. చంద్రలోకంలో నెల్లాళ్ళు ఉంటాడు, తర్వాత పితృలోకానికి పెడతాడు. పితృలోకంలో ఏడాది ఉంటాడు. అందుకే ఆబ్దికాలు ఏడాదికి ఒకసారి పెడతాడు. లెక్కది శాస్త్రీయం. ఆబ్దికం పెట్టడం శాస్త్రీయం, అది గుడి నమ్మకం కాదు అది. అందుకే ముందు నెల ముందు, ఏడాది ముందు మాసికాలు పెడతారు. ఈ నెల చంద్రలోకంలో ఉంటాడు. చంద్రమండలంలో మనకి నెల గడిస్తే చంద్రమండలంలో ఒకరోజు చంద్రయాన్ ద్వారా అన్నీ తెలిసే మీకు ఈ విషయాలు. 15 రోజులు అక్కడ, 15 రాత్రులు, 15 రోజులు చీకటి, 15 రోజులు పగలు. అంటే వాళ్ళకి ఒక పగలు ఒక రాత్రి గెలవాలంటే మనకి ఇక్కడ నెల గెలవాలి. అంటే మనం పోయిన ప్రాణికి నెలకోసారి మాసికం పెడితే ప్రతిరోజు వాడికి స్విగ్గీ జొమాటో ద్వారా ఫుడ్ అందిస్తుంది, అనుమానం లేదు. అంత శాస్త్రీయ ప్రక్రియ ఆబ్దికం. ఆబ్దికం మానకూడదు. ఏ శుభకార్యం మానినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు. పితృకార్యాలు మానితే పితృదేవతలే శాపం పెట్టేస్తారు. అవి ఎలా చేయాలో అలా చేయాల్సిందే. అన్ని కులాల వాళ్ళకి ఉన్నాయి. కాకపోతే తెలిసిన వాళ్ళని ధర్మశాస్త్రం ఏమంటే మేము ఎలా చేయాలంటే బ్రాహ్మణులు వాళ్ళు చెప్తారు, ఆ ప్రకారం చేసుకోవడం. ఏ తండ్రికి ఆ మాత్రం చేయలేమా? తల్లికి చేయలేమా పోయినవాడికి? ఈ యముడు ఎక్కడుంటాడు ఇంతకీ? ఇలా ఉంటాడు ఆయన. పుణ్యాత్ములకి ఇలా కనపడతాడు, తెల్లగా తెల్లటి బట్టల్లో ఆభరణాలతో కనపడతాడు. పాపాత్ములకి మాత్రం శుభ్రంగా నల్లగా రాక్షస మీసాలతో దున్నపోతు మీదే కనపడతాడు. ఇప్పుడు ఆలోచించండి యముడు ఎక్కడున్నాడో. ఆ రహస్యాన్ని చెప్పింది ప్రపంచం మొత్తం మీద జగద్గురు శంకరాచార్య ఒక్కరేనండి. ఆ స్వామికి నమస్కారం, ఆ స్వామికి నమస్కారం. మరొకడికి తోచే విషయం కాదు ఇది. సనత్సుజాతీయం భారతంలో అత్యద్భుతమైన వేదాంతం. 3 రత్నాలు ఉన్నాయి భారతంలో. భగవద్గీత ఒకటి, విష్ణు సహస్రం ఒకటి, సనత్సుజాతీయం ఒకటి. ఈ మూడింటికి శంకరాచార్య వ్యాఖ్యానం రచించారు. సనత్సుజాతీయ వ్యాఖ్యానంలో శంకరాచార్య చెప్తారు, వెర్రి మనిషి యముడు ఎక్కడున్నాడో తెలుసు. యమో వైవస్వతో రాజా యస్తవైష హృది స్థిత తేన చేదవివాదస్తే మా గంగా మా కురుంగమక. యముడు నీ హృదయంలో ఉన్నాడయ్యా, నీ మనస్సులో ఉన్నాడయ్యా. నీ అంతరాత్మ యముడు రూపంలో ఈ పాపాలు పుణ్యాలన్నీ రాసిపెట్టిందయ్యా అన్నారు. అందుకే యముడు భటుడు ఎవరో గమనించండి, చిత్రగుప్తుడు. కొంచెం మాట మారుస్తారమ్మా సంస్కృతంలో, రహస్యాలన్నీ బయటపడకూడదని మారుస్తారు. చిత్రగుప్తుడు కాదు ఆయన, చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకమే చిత్తగుప్తుడు. చిత్రం కాదు, పైగా చిత్ర కూడా తప్పు కాదు. ఈ జ్ఞాపకాలు బొమ్మల రూపంలో ఉంటాయి, అందుకని చిత్రగుప్తుడు అంట. అది కూడా తప్పు మాట కాదు, కానీ అసలు రహస్యం మాత్రం చిత్తగుప్తుడు. నువ్వు చేసిన పనులన్నీ నీ మనస్సులోనే జ్ఞాపకాల రూపంలో ఉన్నాయా లేదా? లేకపోతే ఎవడైనా మీ బాల్యం గురించి చెప్పమని కానీ 5 ఏళ్లప్పుడు నేను ఫుట్బాల్ ఆడాను అని ఎలా చెప్తున్నావు ఇక్కడ? నీ మనస్సులో జ్ఞాపకంలో ఉన్నా, ఎవడు రాశాడు దాన్ని ఇక్కడ? ఆ మనస్సులో ఉన్న జ్ఞాపకాలే మనం అనుభవించవలసినటువంటి సమయానికి ఈ జన్మలో కానీ వేరే జన్మలో కానీ ఎన్ని జన్మలకైనా కానీ ఇలా తిరుగుతూ 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 పైకి వస్తాయి ఖచ్చితంగా. ఏది పైకి వస్తే అది అనుభవానికి వస్తుంది, మన మనస్సులోకి వస్తుంది. మన మనస్సులోకి ఏది అనుభవానికి వచ్చిందో అదే ఎదురుగా కనపడుతుంది ఖచ్చితంగా. అదే మనం పాపం రూపంలో పుణ్యం రూపంలో అనుభవిస్తాం. అంచేత పుణ్యఫలాలు పాప ఫలాలు అన్నీ అనుభవించడం కాదు. మనస్సులో ఉన్నది ఎదురుగా ఎలాగ వస్తుంది అంటున్నారా? కలగనేవాడు అందరికీ తెలుసు. కళ లేనివాడు ఎవడున్నాడు? స్మార్ట్ ఫోన్ లేనివాడు లేనట్టే కలగనవాడు కూడా ప్రపంచంలో ఎవడు లేడిగాడు. అందరూ కలగన్నారు కదా. కళ ఎలా వచ్చింది చెప్పండి, విశ్లేషణ చేయండి దయచేసి, వదిలేకండి దాన్ని. మంచి కళలు చెడ్డ కళలు ఉండవండి. కళే పనికి మాలింది చెబితే మళ్ళీ మంచి కళ అంటావు బుద్ధి లేకుండా. కళే పనికి మాలింది, అది మాయా. అది మంచి ఏమిటి చెడ్డ ఏమిటి అందులో? మన మనస్సులో ఉండే భావాలు అట్టడుక్కు వెళ్ళిపోయినవి. మన మనస్సు ఏం చేస్తుందంటే, మనం రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసేసాం, ఏం వినపడడం లేదు, నోరు కూడా మూసేసాం, అన్ని ఇంద్రియాలు ఆపేసాం. కాబట్టి దానికి ఆగే ఉద్దేశం ఉండదండి. మనం పడుకున్న పిల్లలు పడుకోరని తిరుగుతూ ఉంటారండి వాళ్ళు. అలాగే పిల్లలాంటి మనస్సు కూడా పడుకోకుండా బయటికి తిరిగే అవకాశం నువ్వు లేకుండా చేసావు కూడా లోపలికి వెడుతుంది. అది లోపలికి వెళ్ళి 72,000 నాడుల్లో ఉన్న జ్ఞాపకాలన్నీ మొత్తం తోడు తీసుకొస్తుంది బోరింగ్ వేసి.
అవన్నీ ఇక్కడ గొంతులోంచి వచ్చి అక్కడి నుంచి కళ్ళల్లోకి వెళ్ళి ఇక్కడ పైకి గొంతులోకి వచ్చి చెరుకు కంఠకాల కంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి లలితా సహస్రంలో ఈ 4 నామాలు స్వప్నానికి సంబంధించింది. కాలకంఠి ఎప్పుడు కాలం అంటే మనస్సు కంఠంలో ఉంటుంది. కాంతిమతి అక్కడ ఒక కాంతిమంతమైన తెరబడుతుంది. క్షోభిణి అక్కడ ఒక సంక్షోభం అంటే ఒక కదలిక వస్తుంది. సూక్ష్మరూపిణి అనేక సూక్ష్మ రూపాలు నీకు కళ్ళలోకి వచ్చాయి. దీన్నే విష్ణు సహస్రంలో ఇంకోలా చెప్పారు. స్వాపన స్వపసో వ్యాపి నైకాత్మ నైక కర్మకృత స్వాపనక. ఇక్కడ విష్ణు అంటే మనిషి అనుకోండి, పడుకున్నాడు. స్వవశక విష్ణువుకి మనకి తేడా. మనం కల వచ్చినప్పుడు దానికి వశ్యం అయ్యాం. విష్ణువుకి కూడా కల వస్తుంది, ఆయన వశ్యం కాడు, ఆ కళను చూస్తాడు. ఆయనకి మనకి తేడా అది. జీవుడు వేరు దేవుడు వేరంటే అది. జీవుడు ఆ కళలో లీనమైపోతాడు. దేవుడు లీనం కాకుండా సినిమా చూసినట్టు కళను చూస్తాడు, జీవితాన్ని కూడా చూస్తాడు. విష్ణువు కంటున్న కళ ఏది? ఈ ప్రపంచం అంతా విష్ణువు కంటున్న కళే, అనుమానం లేదు. అక్కడ భగవత్ స్వప్నం అంటారు. అలాంటి స్వప్నం స్వాపన స్వవస వ్యాపి. ఆయనే తన శక్తితో ప్రపంచమంతా వ్యాపించాడు. అనేక కృతు అనేక భూకర్మ కృతు అనేక శృంగాలతో అనేక పనులు ఆయన చేస్తున్నాడు కళలో. అంచేత మనలో ఉన్న జ్ఞాపకాలన్నీ కళ రూపంలో బయటకు వచ్చాయి కదా. సరిగ్గా మనం అనుభవించే పాపపుణ్యాలు కూడా స్వర్గ నరకాల్లో ఎలా అనుభవిస్తామంటే చనిపోయిన తర్వాత యాతనా శరీరం అని వస్తుంది. యాతనా శరీరం అంటే మనం కళలో ధరించే శరీరం. ఇప్పుడు ఉండగానే చూస్తున్నాం మనం దాని. ఇక్కడ మంచం మీద 6 అడుగుల కడేబరం పడుకునే ఉంది. లోపల కళలో ఒక మనిషి ఉన్నాడా లేదా? నీకు నువ్వు కళలోకి వచ్చావా లేదా? ఎవరైనా మన కళలోకి రావచ్చు రాకపోవచ్చు మిత్రమా. నువ్వు లేని కళ నీకు రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనం ఖచ్చితంగా ఉంటాం అక్కడ ఆ కళ. అంచేత మనమే ఒక రూపం ధరించాం. ఆ రూపం యాతన అంటారు. సరిగ్గా చనిపోయాక జీవుడు ఆ రూపం ధరించి ఈ స్వప్నాల రూపంలోనే చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ అనుభవిస్తాడు. పక్కా అందులో తేడా ఏమీ లేదు. రాజదండన తప్పినా యమదండన తప్పదు అంటారు. అందుకే యముడును అందేవాడు. అందుకే శంకరాచార్య దానికి ఏం చెప్పారంటే, తేనచేది అవివాదస్తే, నీ చిత్తంలో ఏం జరుగుతోందో, ఏ ఆలోచనలు వస్తున్నాయో, ఏది మంచిదో ఏది చెడ్డదో చూసుకుని మంచి ఆలోచనలను అమల్లో పెట్టి చెడ్డ ఆలోచనలు నిగ్రహించుకోగలిగితే మా గంగా మా కురూన్ గమహ, నువ్వు గంగలో మునగాల్సిన పని లేదు, 12 జ్యోతిర్లింగాలు తిరిగే పని అంతకంటే లేదని ఆయనే చెప్పారు. మనకి చేతకాక ఈ పనులన్నీ చేస్తున్నాం. మనం పుణ్యక్షేత్రాలు తీర్థాలను పోషిస్తున్నాం బాగా. నీకు దమ్ముంటే చేసుకో. ప్రత్యేకం పర్యవేక్షేత సోమానాక అన్నాడు వ్యాస భగవానుడు భారతం విరాట పర్వంలో. నీ మనస్సును నువ్వే నిరంతరం పరిశీలించుకుంటే మంచి ఏంటో చెడ్డ ఏంటో నీకు తెలియలేదా? అప్పుడు మంచి చేయాలో చెడ్డ చేయాలో నీకు తెలియలేదు. మనం ఏం చేస్తాం? మనకి ఏది లాభమైతే అది పైకి లాగేసి మిగిలిన దాన్ని కిందికి దూదేసి వాడు చేయలేదా వీడు చేయలేదా ఈ షోకైన మాటలు మాట్లాడతాం అక్కడ. అందుకే వాళ్ళు పడలేదా నువ్వు కూడా పడతావు అలాగే. అందుకే శంకరాచార్య చాలా జగద్గురువు కాబట్టి తేనచేది అవివాదస్తే, ఆ యమధర్మరాజు అనే భావన ఉంది మనస్సులో. పాపపుణ్యాల జ్ఞాపకాలు వాటిని నిరంతరం నువ్వు పరిశీలిస్తే నువ్వు గంగానదిలో మునగాల్సిన అవసరం లేదు. మా కురువున్ గమహ, కురుక్షేత్రం కానీ 12 జ్యోతిర్లింగాలు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళక్కల, నువ్వు ఇంట్లో ఉండే మోక్షం పొందొచ్చు. ఇంత తేలిగ్గా ఉంటుంది మతం అనేది. మనం చెయ్యం దాన్ని, బయట ఉన్నవన్నీ పట్టుకుంటాం ఇక్కడ. యముడును చంద్ర సూర్యులు, రాత్రి చంద్రుడు పగలు సూర్యుడు అందరూ చూస్తున్నారు కదా. అకంబును రాత్రియు, పగలు రాత్రి కూడా ఉన్నాయి కదా. ఈ 18 పదార్థాలు చూస్తుంటే మహారాజా, రాత్రియునన్ మహా పదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చునే తన్ను మృత్యులను. ఏ మానవుడైనా వీటి నుంచి తప్పించుకోగలడా? ఈ ప్రశ్న వేసింది.